మా శిఖర రైడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము 6 పాయింట్స్ తీసుకున్నాము. బోట్ బాగుంది. ఇది ఆదిశంకరాచార్య టెంపుల్ డల్ లేక్ దగ్గరలో ఉంది. 240 అంట స్టెప్స్. ఫస్ట్ చిన్న చిన్నగానే మెల్లి పెరుగుతున్నాయి స్టెప్స్. మా అమ్మ ముట్లు కానీ తీసుకెళ్ళకుండా కాలు పెట్టేసి ఎత్తుకోమంటాడని ఇంకా వెళ్ళాలి. టెంపుల్ అయితే బాగుంటుంది తెలియదు కానీ కింది ఇది మొత్తం छोटी आपको पहले रुकना था, आप मत जाओ। चलो चलो भैया, हिंदी मानो, इसको नहीं आता। మా శిఖర్ రైడ్ స్టార్ట్ అయింది. మేము 6 పాయింట్స్ తీసుకున్నాము. ఇప్పుడు డల్ లేక్లో ఉన్నాం. చాలా బాగుంది. వీళ్ళు బోట్స్ మన బోట్స్ పక్క వచ్చి అమ్ముతున్నారు. ఇందాక వచ్చిన అంకుల్ ఏమో జ్యువెలరీ అంతా చూపిస్తూ ఉంటే నేను మూన్స్తోంది కొనుక్కున్నాను. అండ్ ఈయన వచ్చి ఇప్పుడు మసాలాస్, బాదం, సాఫ్రాన్ ఇవన్నీ చూపిస్తున్నారు. ప్యూర్ అంటారు కానీ దీనికంటే షాప్లో తీసుకోవడమే బెటర్. వీళ్ళు 500 అంటే మనం 100 నుంచి స్టార్ట్ చేయాలి. అలా తగ్గిస్తూ ఒక ప్రైస్కి వస్తారు 250 అలా. నేనైతే ఇది 2 years నుంచి అనుకున్న కానీ లాస్ట్ ఇయర్ కూడా ఐటనరీ మొత్తం వేసుకున్నాం కానీ గోకర్ణకి వెళ్ళిపోయింది ట్రిప్. ఇప్పుడైతే అనుకున్న ప్రతి ప్లేస్కి వెళ్ళాను. లైక్ పహల్గావ్లో ఎలా ఆడుకున్నాను, మళ్ళీ స్నో గుల్మర్గ్ 1 feet గండోలా రైడ్ ద హైయెస్ట్ రైడ్ ఎక్కాను. మొత్తం అందరం పక్కన బోట్స్లో కూర్చొని డల్ లేక్లో షికారా రైడ్ చేస్తున్నాము. చాలా బాగుంది ట్రిప్ అయితే. ఇది కనుక్కున్నాను. మూన్ లైట్ లాగా లైక్ ఏమన్నా లైటింగ్ వస్తే మెరుస్తూ ఉంది. చాలా బాగుంది. ఓపెన్ చేసేసుకోవాలి. ఫైనల్లీ 2 years నుంచి అనుకుంటుంది అయిపోయింది. సో రేపు అయితే మేము వచ్చి బోట్ హౌస్లో స్టే చేస్తాము. మీరైతే బోట్ హౌస్ తీసుకున్నప్పుడు పక్కా ఘాట్ నెంబర్ 15 కంటే ముందు తీసుకోకండి. ఎందుకంటే అక్కడ మనకి రోడ్కి ఇంకా బోట్ హౌసెస్కి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఇరుకిరుగ్గా మడిగా కూడా ఉంటుంది. మేము కాస్త ఘాట్ నెంబర్ 16 నుంచి తీసుకోవడం వల్ల మాకు కాస్త పెద్దగా బాగుంది. ఇక్కడైతే కాస్త లైక్ బోట్కి ప్లేస్ కాస్త దూరం ఉండేది కాబట్టి ఎవరి బోట్స్లో వాళ్ళు ఉంటారు. అదైతే పక్కనే దూకేసి ఒక దాంట్లో ఒకటికి. ఇక్కడ ఉన్నాయి కదా ఈ బర్డ్స్ అన్ని, ఇవన్నీ సైబీరియా నుంచి వస్తాయంటే అది కూడా వింటర్ సీజన్లో మాత్రమే మైగ్రేటింగ్ బర్డ్స్. ఇది ఇంకా జనవరి టైంకి వస్తే ఇదంతా ఫ్రీజ్ అయిపోయి ఐస్ హాకీ ఆడతారంట. ఇక్కడైతే కాస్త ఎండ తగులుతుంది మేము వచ్చిన టైంకి, లేకపోతే చల్లగా ఉంటుంది. కర్టన్స్ అన్నీ వేసుకొని బాగుంది. లోటస్ లీవ్స్ కూడా ఎండిపోయింది.
हल्का ज़्यादा नहीं వీళ్ళకి ఇది ఇంకా అలవాటు హౌస్ బోట్స్లోనే ఉంటారు. వాళ్ళ హౌసెస్ బోట్స్లో ఉంటాయి. సో ఇంకా అటు ఇటు తిరగడానికి కూడా బోట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ షాప్స్ కూడా బోట్లోనే ఉన్నాయి. మొత్తం ఫ్లోటింగ్ కొన్ని ఇలా బుత్తిలో కూడా ఉన్నాయి. బర్డ్స్ అయితే భలే ఉన్నాయి. వాటర్ చాలా వేడిగా ఉన్నాయి. మమ్మీ ఒకసారి పట్టుకో మమ్మీ, వాటర్ చాలా వేడిగా ఉన్నాయి. ఎవరు హెల్ప్ లేకుండా అటు ఇటు తిరుగుకుంటూ మంచిగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అలవాటు ఇంకా చిన్నప్పటి నుంచి. ఇంకా వాళ్ళకి గ్లౌజెస్ లేవు, జాకెట్స్ లేవు, ఊరికే నార్మల్ క్లోత్ చేసుకొని నార్మల్గా ఉంది. వాళ్ళకి మన దగ్గరకు వస్తే వేడి అనిపిస్తుంది, వీళ్ళ దగ్గర మనకు వస్తే మనకు చల్లగా అనిపిస్తుంది. फ्लोटिंग मार्केट मीना बाजार अंटा 200 rupees अंटा स्टार्टिंग प्राइस 100 200 भैया 200 से स्टार्टिंग है ताकि 10-20 लाख ओह 200 షాపింగ్ కి వచ్చాం. ఇదంతా బోటే ఆపి దానిపైన ఉంచారు షాప్. अभी 2 साइड्स यूज कर सकते ना. मीठा नॉर्मल ఇక్కడ వీళ్ళు లైక్ కూల్ డ్రింక్, కావా, హాట్ చాక్లెట్ అవన్నీ కూడా అమ్ముతుంటే డాడీ కావా తీసుకున్నాడు. మనకి కావా అంత నచ్చలేదు, అస్సలు బాగాలేదు. కానీ ట్రై చేయండి ఫస్ట్ టైం. నేను హాట్ చాక్లెట్ తీసుకొని మంచిగా హాట్ చాక్లెట్ తాగుతుండే. పక్కనే ఫ్లోటింగ్ ప్యాలెస్ లాగా కూడా ఉంది, ఫ్లోటింగ్ గార్డెన్. అది దానికి సపరేట్ అంట. డల్ లేక్ నుంచి వచ్చాము ఇప్పుడే. जल्दी जल्दी कर लेते हैं ना. आप कोई गार्डन में जाएंगे तो उतना గార్డెన్లో వాటర్ ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా వస్తుందంట. పైన మళ్ళీ ఏదో మారుస్తున్నారు. యాక్చువల్గా అయితే అక్కడ నుంచి వాటర్ అనేది వచ్చింది. ఇది చష్మా షాహీ, వన్ ఆఫ్ ద ముఘల్ గార్డెన్స్ ఇన్ కాశ్మీర్. ఇక్కడ అయితే ఇందాక వాటర్ చూపించా కదా, అక్కడ నార్మల్గా సమ్మర్ టైంలో వాటర్ చల్లగా వస్తాయి అండ్ వింటర్లో వేడిగా వస్తాయి. అండ్ ఇదైతే జర్మనీ మౌంటైన్ రేంజ్లో ఉండిద్ది. దీని దగ్గరలోనే గవర్నర్స్ హౌస్ కూడా ఉండిద్ది. ప్లస్ ఇక్కడ నుంచి కాశ్మీర్ వ్యూ. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము నెక్స్ట్ పరిమహల్కి వెళ్తున్నాం. పరిమహల్ వచ్చాము. ఇక్కడ నుంచి మొత్తం శ్రీనగర్ కనిపిస్తుంది.
ఇక్కడ నుంచి మొత్తం శ్రీనగర్ కనిపిస్తుంది. సూపర్ ఉంది. అదంతా డల్ లేక్. ఇది పరి పైకి ఇప్పుడు పరీమహల్ నుంచి యాక్చువల్ మొఘల్ గార్డెన్ నిషాంత్కి వచ్చాము. ఇదైతే డల్ లేక్ ఆపోజిట్లోనే ఉంది. ఈరోజు గుడికి వెళ్తున్నామని చెప్పి ఎవరైనా థర్మల్స్ వేసుకోలేదు. ఇక డాడీకి చలి ఎక్కువ అయిపోయి సౌండ్ వచ్చేస్తుంది. డాడీకి గట్టిగా బయటికి వినిపిస్తూ ఉంది. ఇక్కడ స్టెప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇలానే టర్నింగ్ తిరిగి స్టెప్స్ ఎక్కడున్నాయా అంటే లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాం కదా అప్పుడు షిరిడి జనవరి టైంలో అక్కడ మేము మీ తాజ్మహల్కి వెళ్తున్నప్పుడు అక్కడ అలానే ఉండేది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఫిలిప్పీన్స్ నుంచి కూడా కొంతమంది వచ్చిండు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గైడ్ని తీసుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళ క్లోత్స్ కూడా చాలా బాగుంటుండే. అక్కడ ఉన్న ఓల్డ్ లేడీ కూడా ఎంత ఎనర్జెటిక్ ఎంత పవర్ఫుల్గా ఉందో. ఇది కాశ్మీర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ ముఘల్ గార్డెన్స్. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ తీసుకున్నాం. నేను మార్నింగ్ ఆల్రెడీ బోట్లోనే కాశ్మీరీ డ్రెస్ వేసుకొని ఫుల్ ఫొటోస్ దిగాను. మమ్మీ డాడీ దిగలే కాబట్టి ఇక్కడ 4 స్టేజ్ మరీ వేయించాను. వాళ్ళు కూడా బాగుండే కాశ్మీరీ డ్రెస్లో. ఇది డల్ లేక్ వ్యూ పాయింట్. దాని నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వస్తూనే ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. పార్కింగ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది శ్రీనగర్లోనే ఫేమస్ దర్గా. ఇక్కడ లోపలికి వెళ్ళి వచ్చాక బయట ఫుడ్ పాయింట్స్ కనిపిస్తే ఫుల్ తిన్నాము. ఇది హల్వా ఇంకా రోటీ ఉంటుంది. మేము కాశ్మీర్కి వస్తున్నామని ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి రీల్స్ అన్నీ అటు ఇటు సెండ్ చేస్తుండే. ఇక్కడిక్కడ అన్ని రీల్స్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తే ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ రివ్యూ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండే. पराठा बना के इसका आकार बदल गया. होल्ड कर ले बाबूजी. हाँ जी. टेबल कैसा है? ठंडा लग जाए ना गरम गरम में तो पता चला. రకరకాల స్వీట్ల పేర్లు కూడా తెలియట్లే. ఇంకా హాస్పిటల్ నాకు ఒక్కటి తెలుసు సమోసా, అది గులాబ్ జామున్ అంతే. ఇంకా పేర్లు ఒకదాని గురించి వేడి ఇంకొకటి ఉన్నాయి.
you all like my video. If you like my video, please like, share and subscribe to my channel. Vindhya Things. రేపు అయితే మేము హౌస్ బోట్లో ఉండబోతున్నాం. అక్కడ పాపం డాడీ మామ వాళ్ళకి చాలా పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ దొరికింది. మొత్తం బోట్స్లో చేసిన షాపింగ్ కంటే అక్కడ చేసిన షాపింగ్ ఎక్కువ ఉండింది. వాళ్ళు ఇంకా అయిపోయింది, ఐసోలేటెడ్ ఉంటాం, ఏం షాపింగ్ ఉండదు వీళ్ళకి అనుకుంటే అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి